ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కొల్లేరుకు ఆక్రమణలు శాపంగా మారాయి. కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతానికి సమీపంలో 1,00,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొల్లేరు రాను రాను కుచించుకుపోతోంది. ఈ సరస్సు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అరుదైన పక్షులకు ఆలవాలంగా నిలిచింది. ఈ సరస్సుకు విదేశీ పక్షులు వలస వచ్చి ఇక్కడ విడుదల చేస్తుంటాయి. వీటితో పాటు స్వదేశీ పక్షులు సైతం సరస్సులో సందడి చేస్తుంటాయి. శీతాకాలం విడుదల కోసం కొల్లేరు ప్రాంతానికి లక్షలాది విదేశీ పక్షులు వచ్చాయి. ప్రతి ఏడాది ఇంటి ఆడపడుచుల్లా కొల్లేరుకి పక్షులు రావటం ఆనవాయితీగా ఉంటుంది. పర్యాటకులను, కొల్లేరు గ్రామాల ప్రజలను పులకింతకు గురి చేస్తుంది. ఇలాంటి కొల్లేరు నేడు రూపురేఖలు మారిపోయాయి. ఎక్కడ చూసినా చేపల చెరువులతో నిండిపోయింది. కాలుష్యం వెదజల్లుతోంది. రాజకీయ నేతల అండదండలతో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వరదలు, తుఫానులు వచ్చిన సమయంలో సరస్సు పోటుతో వందలాది ఎకరాల పంట పొలాలతో పాటు గ్రామాలు నీట మునిగిపోతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కొల్లేరు ప్రక్షాళన జరిగింది. వేలాది ఎకరాల చెరువుల గట్లు తొలగించడంతో కాస్త కొల్లేరు సరస్సులా కనిపించింది. కాలక్రమంలో ఆక్రమణలు మళ్లీ చోటు చేసుకోవడంతో గత వారం రోజుల క్రితం వచ్చిన తుఫానుకు కొల్లేరు ప్రాంత పంట పొలాలు నీట మునిగాయి. చేపల చెరువులు కారణంగా కొల్లేరు సరస్సు కాలుష్యంతో నిండిపోయింది. ఫలితంగా విదేశీ పక్షుల రాక తగ్గింది. కొన్ని లక్షల మైళ్ల దూరం నుంచి వచ్చే అరుదైన పక్షుల జాడ కానరావటం లేదు. పక్షులకు ఏర్పాటు చేసిన పంజరాలు సైతం ఆలనా పాలనా లేక శిథిలమయ్యాయి. పర్యావరణ శాఖ ఉన్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కొల్లేరు సరస్సును కాపాడాలని పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.